తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ రేవేక. సో కాల్డ్ ఛానల్స్ చేసినటువంటి ఏదైతే స్టోరీ ఉందో దానివల్ల వెంకీ మంకీకి లేనిపోని పేరు పడ్డది అంటూ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఒకటే ట్రోల్ అవుతున్నటువంటి వీడియోస్. నిజంగానే అమ్మాయిల పట్ల వెంకీ బిహేవియర్ సరిగా లేదా అంటే సో దాన్ని ప్రూఫ్తో సహా ఏదైతే సో కాల్డ్ ఛానల్స్లో ఆయన పేరుని బదలం చేసినట్టు మాట్లాడారో అందులోనే ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. అదే ఇప్పుడు ఎవరైతే వరలక్ష్మి అనేటువంటి ఒక అమ్మాయి రావటము, సో 2-3 టైమ్స్ నేను హైదరాబాద్ వచ్చాను, సో పిలవడము అండ్ దెన్ అడగటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సరే, ఫస్ట్ టైం అయిపోయింది, సెకండ్ టైం అయిపోయింది, థర్డ్ టైం కూడా ఇదే జరుగుతుంటే తీసుకోలేక ప్రతి ఒక్క అమ్మాయి ఏదైతే పోస్టర్లో చూసి మీకు ఛాన్స్ ఇస్తాము రండి అంటే గుడ్డిగా నమ్మి రాకండి అంటూ పెట్టినటువంటి ఏదైతే ఆ వీడియో ఉందో ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా మొత్తం కూడా వైరల్గా మారిపోయింది, చక్కర్లు కొడుతున్నటువంటి వీడియో. సో అమ్మాయిలకి ఎక్కడ కూడా సేఫ్టీ లేదు అంటూ కూడా తను మాట్లాడటం జరిగింది. అదే వీడియోలో తను చెప్పింది, ఖచ్చితంగా అమ్మాయి అడగగానే వెళ్తేనే అమ్మాయికి ఛాన్సులు ఉంటాయి, అమ్మాయికి ఛాన్సులు ఉండవని నేను చెప్పట్లా, కానీ అడిగినప్పుడు మీరు వెళ్తేనే. నన్ను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేపించి సో కాల్డ్ పర్సన్స్ నాతో ఇలా బిహేవ్ చేశారు అని కూడా చెప్పింది. అందులో కూడా ఎక్కడ వెంకీ మంకీ నాతో ఇలా బిహేవ్ చేశాడు అని నేను మెన్షన్ చేయలేదు. మీరు ఎలా మా ఇద్దరి ఫొటోస్ పెట్టి ఇలా ట్రోల్ చేస్తారు, మీడియా వాళ్ళకి కనీసం కొంచెం కూడా బుద్ధి లేదా అంటూ కూడా మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో. సో ఇప్పుడు ఫస్ట్ మాట్లాడినటువంటి వీడియో అండ్ అలానే ఇప్పుడు సెకండ్ మాట్లాడిన వీడియో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం మనం. ఈరోజు నేను ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాను. సో బస్ కోసం వెయిట్ చేస్తున్నాను, నేను ట్రావెల్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ చూసి మేము సినిమాలో ఆఫర్ ఇస్తాము, ఫోక్ సాంగ్లో ఆఫర్ ఇస్తాము, సీరియల్స్లో ఆఫర్. చూసారు కదా, ఇది ఆవిడ మాట్లాడినటువంటి వీడియో అండ్ ఆవిడ పైన జరిగినటువంటి ఏదైతే మాటల వర్షం. నిజంగా ప్రతి ఒక్కరు అమ్మాయిని అదే రీతిగా చూస్తారా అనేటువంటి మాటల వర్షాన్ని తట్టుకోలేక వెళ్ళిపోతున్నాను. ఏ అమ్మాయి కూడా నమ్మి ఇలా రాకండి అంటూ, నాలాగా మోసపోకండి అంటూ కూడా మెన్షన్ చేసింది. సో ఆ తర్వాత ఏదైతే వెంకీ మంకీ గురించి మాట్లాడినటువంటి వీడియో ఉందో దాన్ని కూడా ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. మీ అందరికి దండం పెడతాను, ఇక్కడ నుంచి ట్రోలింగ్ ఆపేయండి. అసలు ఈ ట్రోలింగ్ గురించి నాకు ఏం మాట్లాడో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏమన్నంటే వెంకీని నన్ను ట్రోలింగ్ చేస్తున్నారే, అసలు వెంకీ టాపిక్ అన్న ఉందా దీంట్లో? వెంకీ మంకీ. సో విన్నారు కదా, చాలా క్లియర్గా ఇందులో ఆవిడ ఏం మాట్లాడింది ఏంటి అనేది మొత్తాన్ని కూడా ఆ వీడియోలో పెట్టడం జరిగింది. వెంకీ మంకీ గురించి ఎలా మీరు మా ఇద్దరిని ట్రోల్ చేస్తారు సో కాల్డ్ మీడియాస్ అంటే నిన్న కూడా ఎవరైతే వెంకీ ఉన్నారో ఆయన ఏదైతే ఛానల్లో ఆయనని నెగిటివ్గా పోర్ట్రేట్ చేశారో అదే ఛానల్లోకి వెళ్ళి కూడా తను ఏంటి అని ప్రూవ్ చేసుకున్నాడు. సో మీ వెంకీ ఎప్పుడు కూడా ఇలాంటి పని చేయడు. ఎవరైనా సరే అవకాశం కావాలి అని వస్తే వాళ్ళకి ఖచ్చితంగా నేను అవకాశం ఇస్తాను, కానీ వాళ్ళని అవసరానికి వాడుకోను. అది కూడా దెన్ ఏదైతే ఇప్పుడు నా పైన ట్రోల్ అవుతుందో అలాంటి రీతిగా నేను వెళ్ళుంటే ఇప్పటి వరకు కూడా ఇండస్ట్రీలో నేను సర్వే అవ్వేవాడినే కాదు అన్నట్టుగా. సో వెంకీ మంకీ కూడా మీరు ఆయన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే సో ఆ ఒక పేజీలో ఆయన నిన్న చేసినటువంటి వీడియో కూడా ఉంది. దెన్ ఏదైనప్పటికీ అమ్మాయిలకి ఉంటుంది ఉండదు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. బట్ ఇంకా కూడా ఇది ఇంకా జరుగుతుందా అంటే ఇప్పుడు చాలా పబ్లిక్గా కూడా అడుగుతున్నారు అనేటువంటి మాట. సో ఈ ఇండస్ట్రీ లైఫ్లో ఖచ్చితంగా అమ్మాయిలకి ఇలాంటి సేఫ్టీ లేదు అని అంటే ఎస్ అఫ్ కోర్స్ లేదు అనే విధంగా. కానీ అలాంటి అమ్మాయి నేను కదంటే వరలక్ష్మి, అలాగే వెంకీ మంకీ గురించి ఏదైతే ట్రోల్ అవుతుందో ఆ వీడియో నుంచి కూడా. అండ్ జబర్దస్త్ పైన ఒక మంచి ఒపీనియన్ ఉంది, బట్ ఇప్పుడు ఉన్నటువంటి జబర్దస్త్లో చూసుకుంటే అన్ని కూడా డబుల్ మీనింగ్ టైప్ ఆఫ్ ఏవైతే జోక్స్ ఉంటాయో అవి చాలా మంది తీసుకోలేకపోతున్నారు. అదే రకంగా హస్బెండ్ వైఫ్ కేటగిరీలో సో కొంచెం క్లోజ్నెస్తో ఉండేటువంటి ఏదైతే స్క్రిప్ట్ ఉందో అది చెయ్యమంటే నేను చెయ్యను అని వెళ్ళిపోయినట్టు కూడా వరలక్ష్మి చెప్తుంది. సో ఇదనమాట వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండ్. అంత తప్ప నుంచి అంతకుమించి ఇక్కడ ఏమీ లేదని చాలా క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. మరి మీ వ్యూస్ కోసం అక్కడ వాళ్ళే మెన్షన్ చేస్తారు, మీ వ్యూస్ కోసం లేనిపోని మాటలు మాట్లాడి లేనిపోనివన్నీ వేసేసి ఎలా ఇంకొక లైఫ్ మీరు స్పాయిల్ చేస్తారని అడుగుతున్న దానికి సో కాల్డ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్గా ఆన్సర్ చేయాలి అంటూ వెంకీ కూడా
సో అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ. దాన్ని చూడాలి మరి ఇది ఎంతవరకు సాగుతుంది. ఏదైనా ఒక కంటెంట్ తెలిసిన అందులో నిజం ఎంత ఉంది ఏంటి అని మాట్లాడని ఛానల్సే లేవు అనే విధంగా అయిపోయింది. దాన్ని నేను ఒక మీడియా ఫీల్డ్ లో ఉన్నాను, దాని వీడియోస్ అన్ని చూసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత అర్థమైంది ఇదంతా కూడా ఒకరి గురించి మాట్లాడితే ఇంకొకరి గురించి పోర్ట్రేట్ అయ్యిందని. దాన్ని మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో వస్తుంది చుట్టూ కామెంట్ చేయడం మర్చిపోకూడదు. మళ్ళీ కలుస్తాను, చూస్తున్నాండి వచ్చా.